హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ. నేను మీకు ఈ వీడియోలో బెస్ట్ పేమెంట్ గేట్వే ఎలా చూస్ చేసుకోవాలనేది చెప్తాను. సో బెస్ట్ పేమెంట్ గేట్వే ఎందుకు మనకి, మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు, ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, లేదా మీరు స్టోర్లో పేమెంట్ యాక్సెప్ట్ చేయడానికి బెస్ట్ పేమెంట్ గేట్వేస్ కోసం మీరు వెతుకుతూ ఉంటారు. అసలు ఒక పేమెంట్ గేట్వే మనం బెస్ట్ అని ఎలా చెప్పగలము, అసలు బెస్ట్ పేమెంట్ గేట్వే ఎలా చూస్ చేసుకోవాలి, స్కైగోల్ మీకు బెస్ట్ పేమెంట్ గేట్వే చూస్ చేసుకోవడంలో ఆన్బోర్డింగ్లో ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం బెస్ట్ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకోవడానికి ఆన్బోర్డింగ్ ప్రాసెస్ చెక్ చేసుకోవాలి. మీరు చూస్తే కొన్ని పేమెంట్ గేట్వేస్ ఇన్స్టెంట్గా మీరు సైన్అప్ అయిపోవచ్చు, మరికొన్ని 1 వీక్ దాకా టైం పడుతుంది మీరు ఆన్బోర్డ్ అవ్వడానికి సక్సెస్ఫుల్గా. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఒకటి మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఏది మనకి ఇన్స్టెంట్గా ఆన్బోర్డ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది, ఏది టైం పడుతుంది అన్నది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇండస్ట్రీలో మనకి చాలా లీడింగ్ పేమెంట్ గేట్వేసే ఉన్నాయి. అందులో రేజర్ పే, పేయూ మనీ, సిసి అవెన్యూ, బిల్ డెస్క్, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. సో మీరు ఇది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్. సో సెకండ్ది ఏఎంసీ ఛార్జెస్. ఏఎంసీ ఛార్జెస్ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనమాట. ఇవి కొన్ని పేమెంట్ గేట్వేస్ మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తాయి. అది అమౌంట్ ఎంతైనా ఉండవచ్చు, బట్ అవి ఇయర్లీ ఛార్జ్ చేస్తాయి అన్నమాట మీకు. బట్ కొన్ని పేమెంట్ గేట్వేస్ మీ దగ్గర ఎటువంటి ఏఎంసీ ఛార్జెస్ కలెక్ట్ చేయవు. సో ఏఎంసీ ఛార్జెస్ ఒకటి చెక్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కస్టమర్ మీకు ఒక 100 రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారంటే ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా, సో మీకు కొంత అమౌంట్ అయితే కట్ అయిపోతుంది. అది 2% కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు. సో ఈ పర్సంటేజ్ దాన్ని ఎండిఆర్ అంటారు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఇది పేమెంట్ గేట్వేకి మారుతుంది. సో మనం కన్సిడర్ చేయాలి ఏ పేమెంట్ గేట్వే బెస్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇస్తున్నారు అన్నది. బెస్ట్ ఇన్ ద సెన్స్ చాలా తక్కువ ట్రాన్సాక్షన్ ఛార్జ్ చేసే పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెటిల్మెంట్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్ ఈరోజు మీకు 100 రూపాయలు కనుక ఆన్లైన్లో మీకు పే చేస్తే అవి మీ బ్యాంక్ అకౌంట్కి ఎప్పుడు పడతాయి అన్నదాన్ని సెటిల్మెంట్ టైం అంటారు. సో ఇవి బేసికల్గా ఏం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ నుంచి 2 డేస్ అనమాట. ట్రాన్సాక్షన్ చేసిన కాడి నుంచి 2 డేస్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది పడతాయి అన్నమాట. సో కొన్ని పేమెంట్ గేట్వేస్ రీసెంట్గా ఏం చేసినాయి అంటే సేమ్ డే సెటిల్మెంట్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేసినాయి. సో ఈ సేమ్ డే సెటిల్మెంట్ ఏంటంటే వాళ్ళు కొంత అడిషనల్ ఫీజెస్ తీసుకొని సేమ్ డే మీకు అమౌంట్ మీ అకౌంట్కి జమ చేసేస్తారనమాట. సో ఆ సెటిల్మెంట్ టైం కూడా మీ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి, మీకు ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉంటేనే మీరు సేమ్ డే సెటిల్మెంట్ మీకు అవసరం. లేదు అంటే మీకు తర్వాత ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే T+1 డే ఆర్ T+2 డేస్. కొన్ని పేమెంట్ గేట్వేస్ అయితే T+3 డేస్ కూడా తీసుకుంటాయి అన్నమాట మీ అమౌంట్ని మీకు సెటిల్ చేయడానికి. సో ఇది పేమెంట్ గేట్వే నుంచి గేట్వేకి వేరీ అవుతుంది. సో నెక్స్ట్ ఈజీ టు యూజ్ ఏపీఐస్ అండ్ ప్లగ్ఇన్స్. సో ఏపీఐస్ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అనమాట. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాపిఫై కానీ, వూకామర్స్ కానీ, ఓపెన్ కార్ట్ కానీ, మెజెంటో కానీ ఏదైనా ఈకామర్స్ ప్లాట్ఫామ్లో మీరు పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లగ్ఇన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇంకోటి ఏపీఐస్ ఎలా యూజ్ అవుతాయి అంటే మీ ఓన్ వెబ్సైట్కి మీరు ఏదైనా కన్సల్టెన్సీ లేకపోతే ఏదైనా వెబ్సైట్ ఉందనుకోండి మీకు, దానికి ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఏపీఐస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి కోడింగ్ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు, కోడింగ్తో కూడా చేసుకునే ఉంటాయి, బట్ ఏదైనా సరే అవి ఈజీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ అండి. సో ఈ పేమెంట్ మెథడ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మీకు యూపీఐ జనరల్గా మీకు తెలిసిన పేమెంట్ యూపీఐ, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ అండ్ కార్డ్లెస్ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ, ఇట్లా చాలా ఉంటాయి. ఇది పేమెంట్ గేట్వేకి వేరీ అవుతాయి అన్నమాట. కొన్ని మోస్ట్ ఆఫ్ ద పేమెంట్ మెథడ్స్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని ప్రొవైడ్ చేయవు. బట్ మీకు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పేమెంట్ మెథడ్స్ సపోర్ట్ చేసే పేమెంట్ గేట్వేనే మీరు కన్సిడర్ చేసుకోవాలి యాజ్ ఎ బెస్ట్ పేమెంట్ గేట్వే లాగా. మీకు ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటే పేమెంట్ ఆప్షన్స్, మీకు కస్టమర్స్ బేస్ అంత పెరుగుతుంది, మీ కస్టమర్స్కి అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట పేమెంట్ గేట్వే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేమెంట్ గేట్వేస్ మీకు వాలెట్స్ సపోర్ట్ చేయవు, మీకు ఏదైనా అమెజాన్ కానీ ఇట్లా వాలెట్స్ ఉంటే అవి సపోర్ట్ చేయవు, బట్ కొన్ని పేమెంట్ గేట్వేస్ అవి సపోర్ట్ చేస్తాయి అనమాట. సో మ్యాక్సిమం పేమెంట్ మెథడ్స్ ప్రొవైడ్ చేసేదాన్ని మనం బెస్ట్ పేమెంట్ గేట్వే అనగలం. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ రేట్ అండి. సో ఇది పేమెంట్ గేట్వే నుంచి వేరీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నది, వాళ్ళ ఏపీఐస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ
ట్రాన్సాక్షన్ సక్సెస్ రేట్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు డైరెక్ట్ పేమెంట్ గేట్వే వెండర్కి రీచ్ అయిపోయి మీరు అడగచ్చు వాట్ ఈజ్ యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ రేట్ టిల్ డేట్ అని. సో వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ అండి. మీ రోజువారీ బిజినెస్లో పేమెంట్ డీల్ చేస్తూ ఉంటే కస్టమర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఏదైనా పేమెంట్ గేట్వే అవ్వకపోయినా, కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీ క్వరీ ఇన్స్టెంట్గా సాల్వ్ అవడం అనేది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే యూ విల్ లూజ్ యువర్ బిజినెస్. మీకు బిజినెస్ లాస్ అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్ వాళ్ళు రేపు చేస్తామంటాము, లేకపోతే ఎల్లుండి చేస్తామంటాము. సో ఆ లీడ్ అనేది మీకు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో కస్టమర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఇన్స్టెంట్గా రిసాల్వ్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ ఈజీ టు యూస్ డాష్బోర్డ్ అండి. సో బేసికల్గా ఈ డాష్బోర్డ్ ఏంటంటే మీకు ఒక సెట్ ఆఫ్ లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీ రోజువారీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి, అమౌంట్ మనకి ఎంత బ్యాంక్లోకి వచ్చింది, మన కస్టమర్స్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్ లైక్ దేని నుంచి అమౌంట్ పే చేశారు, మనకి ఎంత పే చేశారు, ఎప్పుడు పే చేశారు, ఈ డాష్బోర్డ్ అంతా మనకి ఈజీగా ఉండాలన్నమాట. మనకి చూడంగానే అంతా అర్థమయ్యేలాగా. సో ఈజీ టు యూజ్ డాష్బోర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అండి. సో ఇప్పుడు మీ బిజినెస్ కనుక అదర్ కంట్రీస్లో కూడా చేస్తున్నారనుకోండి, మీకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ కావాలి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న పేమెంట్ గేట్వే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ గేట్వే ప్రొవైడ్ చేయగలదా లేదా అనేది రిసెర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ట్రాన్సాక్షన్ సపోర్ట్ చేస్తే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎంత పర్సంటేజ్ ఛార్జ్ చేస్తారన్నది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ సక్సెస్ రేట్ ఎంత ఉందో కూడా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఆఫ్ నౌ రికార్డింగ్ దిస్ వీడియో, ఓవరాల్ ఇండస్ట్రీ వైడ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ సక్సెస్ రేట్ ఈస్ 46% అండి. 46%. సో ఈ పేమెంట్ గేట్వే మీరు సెలెక్ట్ చేసుకున్న పేమెంట్ గేట్వే ప్రొవైడర్ది ఎంత పర్సంటేజ్ ఉంది ట్రాన్సాక్షన్ సక్సెస్ రేట్. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ డిక్లైన్స్ అవుతూ ఉంటాయి, వేరియస్ రీజన్స్. సో ట్రాన్సాక్షన్ సక్సెస్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిఫండ్స్ అండ్ ఛార్జ్ బ్యాక్స్ అండి. మీ కస్టమర్ మీకు పే చేశారు, సో మీరు తన ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు అనుకుందాం. సో మీరు ఆ అమౌంట్ని రిఫండ్ చేయాలి. వాళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్ నుంచి అయితే పే చేశారో ఆ ఇన్స్ట్రుమెంట్కి మీరు రిఫండ్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, దాన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. సో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి కస్టమర్స్ మనకి పే చేస్తూ ఉంటారు. సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చి మీరు రిఫండ్ చేయాలంటే ఆ రిఫండ్కి కూడా పేమెంట్ గేట్వే ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తుందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఛార్జ్ బ్యాక్స్ అండి. సో ఈ ఛార్జ్ బ్యాక్స్ ఎలా అంటే, కస్టమర్ మీకు రీచ్ అవ్వకుండా, పేమెంట్ చేసి మీకు రీచ్ అవ్వకుండా బ్యాంకుకు రీచ్ అయ్యి ఆ ఛార్జ్ బ్యాక్ అనేది రిక్వెస్ట్ చేస్తారు. సో ఇది రిక్వెస్ట్ చేసినప్పుడు మీ మర్చెంట్ అకౌంట్కి చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఈ ఛార్జ్ బ్యాక్స్. సో ఇది చెక్ చేసుకోవాలి. ఆ ఛార్జ్ బ్యాక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అవాయిడ్ చేయాలి అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్మార్ట్ ఏఐ క్యాపబిలిటీస్ అండి. స్మార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ క్యాపబిలిటీస్. సో ఇవి ఎలా మనకి యూజ్ అవుతాయి పేమెంట్ గేట్వేలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మీకు ప్రీవియస్గా ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు, మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ లేదా ఇంకొక ట్రాన్సాక్షన్స్ మీ దగ్గర చేస్తే మళ్ళీ ఆల్రెడీ ప్రీవియస్గా యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ని ఇది రికగ్నైజ్ చేసి అది రికమెండ్ చేస్తుంది అనమాట. అది కస్టమర్కి ఈజీగా ఉంటుంది. ఓ నేను ఇది వాటికి ఆల్రెడీ దీంట్లో పే చేశాను కదా, ఇది నొక్కితే ఈజీగా అయిపోతుంది అన్నది. నెక్స్ట్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీకు ఒక క్లయింట్ పేమెంట్ చేస్తున్నారు, తన బ్యాంక్లో అమౌంట్ లేకపోవటం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ని రీట్రై చేయడానికి అతను బ్యాక్ వెళ్ళే అవసరం లేకుండా జస్ట్ సింపుల్గా అదే మెనూలో ఇంకొక పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ లేదా ఇంకొక బ్యాంక్ యూస్ చేసుకొని పే చేసేయచ్చు. సో ఇవి స్మార్ట్ ఏఐ క్యాపబిలిటీస్ అనమాట. సో అసలు ఫుల్ ఫ్యాక్టర్స్ ఏం మనకి కన్సిడర్ అవుతాయి పేమెంట్ గేట్వే చూస్ చేసుకునేటప్పుడు, ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మీరు టైప్ ఆఫ్ బిజినెస్ డిసైడ్ అవ్వాలి. మీరు ప్రొపరేటరా, పార్ట్నర్షిప్పా, ప్రైవేట్ లిమిటెడా, ఎల్ఎల్పీనా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. సో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి మీకు డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొపరేటర్ అనుకుందాం. సో మీ పాన్ కార్డ్, మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ ఓటర్ ఐడి ఇలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటే మీ ఎంఓఏ, ఏఓఏ, జిఎస్టీ, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, బోర్డ్ రిజల్యూషన్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది. సో టైప్ ఆఫ్ బిజినెస్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు డొమెస్టిక్ కావాలా, ఇంటర్నేషనల్ కావాలా, లేక రెండు కావాలా, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అనేది మీరు డిసైడ్ అవ్వాలి బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ ఓన్లీ విత్ ఇన్ ఇండియా అనుకోండి, మీకు డొమెస్టిక్ సరిపోతుంది. లేదు మీరు అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పాండ్ చేద్దాం, లేదా ఆల్రెడీ ఎక్స్పాండ్ అయ్యి ఉన్నారనుకోండి అదర్ కంట్రీస్కి, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మీరు టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్, మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ సెల్ చేస్తారు.
ఫ్యాషన్ ఐటమ్స్ సెల్ చేస్తారా, లేకపోతే క్లోత్స్, సమ్ ఫుడ్ ఐటమ్స్, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెల్ చేస్తారు. సో నేను ఇక్కడ క్లాసిఫై చేసేది ఏంటంటే టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ డిజిటల్, ఫిజికల్. ఫిజికల్ అంటే మీరు కస్టమర్కి డెలివరీ ఇచ్చే ప్రోడక్ట్, డిజిటల్ అంటే వాళ్ళు డిజిటల్గా డౌన్లోడ్ చేసుకునే లైక్ కంటెంట్ కావచ్చు, ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఇలాంటివన్నీ డిజిటల్ కంటెంట్ వస్తుంది. లైక్ పికిల్స్, క్లోత్స్, ఇవన్నీ అంతా ఫిజికల్ ప్రోడక్ట్స్ కింద వస్తుంది అనమాట. సో మీరు ఫిజికల్ ప్రోడక్ట్స్ అమ్ముతారా, డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్ముతారా అనేది డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ యావరేజ్ ఆర్ మినిమం టికెట్ సైజ్ అండి. ఇక్కడ టికెట్ అంటే ఏంటంటే ఒక ఆర్డర్ ఒక యావరేజ్ మినిమం సైజు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ పచ్చళ్ళు అమ్మే కంపెనీ తీసుకుందాం అనుకోండి. సో దాంట్లో యావరేజ్ టికెట్ సైజ్ అంటే ఆర్డర్ వాల్యూ 400, మినిమం ఆర్డర్ 200 అనమాట. సో ఇవి మీకు ఎక్కడ హెల్ప్ అవుతాయి అంటే మీ బిజినెస్ వాల్యూమ్ కనుక ఎక్కువ ఉండి మీకు ట్రాన్సాక్షన్ ఫీజెస్లో డిస్కౌంట్ రావాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనం పేమెంట్ గేట్వేకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళు మనకి బెస్ట్ ట్రాన్సాక్షన్ ఫీజెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో మీ బిజినెస్ నుంచి మీరు ఎంత టర్న్ ఓవర్ చేయగలరు అనేది ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీకు ఒకవేళ స్పెషల్ ట్రాన్సాక్షన్ ఫీజెస్ కావాలి అనుకుంటే కనుక సో మీరు ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ చెప్పాలి. లైక్ 20 lakhs, 30 lakhs, 40 lakhs ఆర్ 1 crore మీ ఎక్స్పెక్టెడ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ టర్న్ ఓవర్ అనమాట. ఈ పేమెంట్ గేట్వే యూస్ చేసుకొని ఎంత జరగవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ కావాలి. నెక్స్ట్ 6th సెటిల్మెంట్ టైం అండి. సో ఇందాక మీకు చెప్పినట్టుగా సెటిల్మెంట్ టైం చాలా ఇంపార్టెంట్. మీ బిజినెస్ నీడ్స్ని బట్టి, మీ ఫైనాన్షియల్ స్ట్రాటజీని బట్టి సెటిల్మెంట్ టైంని డిసైడ్ చేసుకోండి. బట్ కామన్గా అయితే ప్రతి పేమెంట్ గేట్వే నార్మల్గా T+2 daysలో సెటిల్ చేసేస్తాయి. ట్రాన్సాక్షన్ +2 days ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్కి సెట్ చేస్తాయి. లేదు మీకు సేమ్ డే సెటిల్మెంట్స్ లేకపోతే నెక్స్ట్ డే సెటిల్మెంట్స్ కావాలి అనుకుంటే కనుక మీరు అడిషనల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది పేమెంట్ గేట్వేకి మారుతుంది. కొన్ని గేట్వేస్ ఛార్జ్ చేస్తే సేమ్ డే సెటిల్మెంట్స్కి, కొన్ని గేట్వేస్ ఛార్జ్ చెయ్యవు. సో ఇది మీరు డిసైడ్ అవ్వాలి. సో మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ ఫర్ ద ఇయర్ 2021 కనుక చూస్తే ఆల్మోస్ట్ 4 లక్షల కోట్లు పైగా పేమెంట్స్ యూపీఐ యూజ్ చేశారండి. అకార్డింగ్ టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక అటానమస్ బాడీ అండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇండియాలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ని ఇది గవర్నర్ చేస్తుంది. సో దీని డేటా ప్రకారం ఇది రీసెంట్ డేటా అండి, వెరీ రీసెంట్ డేటా. జనవరిలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవి. 4 లక్షల కోట్లు యూపీఐ మోడ్ యూస్ చేశారు. సో యూపీఐ ఎందుకు చూస్ చేసుకున్నారంటే అది చాలా ఈజీగా ఉంటుంది పేమెంట్ మెథడ్ చేయడానికి. ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట యూపీఐ ద్వారా పేమెంట్ ఎలా చేయాలని. డిజిటల్ మీడియంస్ యూస్ చేస్తున్న అందరికి కూడా యూపీఐ మోడ్ గురించి తెలుసు. బట్ వేరే ఇన్స్ట్రుమెంట్స్ లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వీటికంటే కూడా యూపీఐ ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయండి, ట్రాన్సాక్షన్ ఫీజెస్. సో చాలా యాప్స్ అండ్ ఆన్లైన్ సైట్స్ కూడా యూపీఐని బెస్ట్ పేమెంట్ గేట్వేగా చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి 80% ఫ్రమ్ 60% ఇన్ 2019 టు 80% ఇన్ 2020కి గ్రో అయ్యాయండి. సో ఈ ట్రెండ్స్ అనేది చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో అది ఆన్లైన్ పేమెంట్ గేట్వేలో మనం మేజర్గా కన్సిడర్ చేసుకోవాల్సినవి థింగ్స్. సో ఇప్పుడు స్కైగోల్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది పేమెంట్ గేట్వే కన్సల్టెన్సీకి అనేది నేను చెప్తానండి. సో ఆల్మోస్ట్ మాకు 4+ years ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉందండి పేమెంట్ గేట్వే సొల్యూషన్స్లో. మాకు 5కు పైగా ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, రేజర్పే, సిసి అవెన్యూ, పేపాల్, ఇట్లా బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో మాకు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మేము 200 మంది పైగా క్లయింట్స్కి మేము సర్వ్ చేసి ఉన్నాం ఆల్రెడీ. సో మేము ఇంటిగ్రేషన్ అండ్ కస్టమర్ సపోర్ట్ ఇస్తామండి. నెక్స్ట్ వీడు ఇన్డెప్త్ రీసెర్చ్ అండి. బేస్డ్ ఆన్ మీ బిజినెస్ని బట్టి మేము రీసెర్చ్ చేస్తాం. మీకు ఎలాంటి పేమెంట్ గేట్వే, ఎలాంటి సొల్యూషన్ అయితే మీకు మ్యాక్స్ సేవింగ్స్ అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తుందో అలాంటి మేము రీసెర్చ్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తాము. నెక్స్ట్ ఆల్రెడీ మేము 2+ million ట్రాన్సాక్షన్ ఛార్జెస్లో సేవ్ చేసాం మా క్లయింట్స్కి. ఇట్స్ అబౌట్ 2 million వీ హ్యావ్ సేవ్ ఫర్ అవర్ క్లయింట్స్. మీరు కనుక ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లేదా పేమెంట్ గేట్వే సొల్యూషన్స్ కోసం చూస్తూ ఉంటే మీరు మా వెబ్సైట్ www.skygoldtech.comకి లాగిన్ అవ్వచ్చు. లేదా మా కాంటాక్ట్ నెంబర్ ఆర్ కస్టమర్ సపోర్ట్ నెంబర్ 7658919293 కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మీరు మెయిల్ రాయొచ్చు info@skygoldtech.com అని. మా టీం మీకు ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఇస్తారు. మీ రిక్వైర్మెంట్స్ని తీసుకొని మేము మీకు సొల్యూషన్ డిజైన్ చేసిస్తాం.
వీ చార్జ్ ఎ వెరీ నామినల్ ఫీజ్ ఫర్ అవర్ కన్సల్టెన్సీ ఛార్జెస్. సో మా కన్సల్టెన్సీ ఛార్జెస్ మేము చాలా రీజనబుల్ ప్రైస్ ఛార్జ్ చేస్తాము, బట్ మీకు బెటర్ ROI అండ్ బెటర్ అండ్ బెస్ట్ పేమెంట్ గేట్వే సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.